विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 27వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. త్వం భట్టనాథతనయా వచసార్పితాని శ్రుత్వైవ పాయసకటాహ శతాని తాని దత్వా వనాద్రినిలయాయ తయా గరీయాన్ భ్రాతాసి మే త్వమితి సాదర మీరితోసి. శ్రీ వాధూర వీరరాఘవాచార్య స్వామివారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని 40వ శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు వారు. గోదాదేవి తాను గనక భగవంతుణ్ణి పొందినట్లయితే తిరుమాలురుంశోలై అనేటువంటి దివ్య దేశానికి 100 గంగాళాలు అక్కారవడిసెల్ అనేటువంటి ప్రసాదాన్ని నేను చేయిస్తాను, పెరుమాళ్లకు సమర్పిస్తాను అని మొక్కుకుందట. దానిని చేయకుండానే ఆమె పరమాత్మలో ఐక్యం అవడం వల్ల దానిని తెలుసుకున్నటువంటి భగవద్ రామానుజులు తాను ఆ తిరుమాలురం షోలై అనేటువంటి స్వామికి ఆ 100 గంగాళాల అకారవడిసెల్ అనేటువంటి ప్రసాదాన్ని సమర్పించి సాక్షాత్తు గోదాదేవితోనే కోయిలన్న అనేటువంటి ఒక గొప్ప బిరుదును తాను పొందింది. అంటే నువ్వు నాకు ఒక సోదరుడి లాంటి వాడివి అనేటువంటి బిరుదును తాను పొందింది. కాబట్టి గోదాభీష్ట ప్రపూరకాయ నమః అనేటువంటి నామము, గోదాగ్రజాయ నమః అనేటువంటి నామము భగవద్రామానుజులకు ఏర్పడింది అని భగవద్రామానుజుల వైభవాన్ని వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తారు. మరి అలాంటి భగవద్రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి మహనీయులు ప్రత్యక్షంగా ఇక్కడ మనకు వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. వందే రమ్యదామాదరం మునీం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహదస్తగితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపదే బహుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాత్వయ భట్టనాయ శ్రీభక్తిహార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరాణయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంగుశమునిం ప్రణతోస్మి నిత్యం.
गिरिधरे शुद्धमुद्बोध्य कृष्ण पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोत्तिष्ठायां श्रुतिनिगलितं यावदाकृत्य भुङ्क्ते गोदानस्यै नमः भूय एवास्तु भूयः अन्नवयल पुதுவை ஆண்டாள் அரங்கற்கே பண்டு திருப்பாவை பல்வரிய இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு சூடிக் கொடுக்க சுடர்கொடியே தொல்வாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினீர் வேங்கடவர்க்கு என்னையும் மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு வெல்லும் சேர் கோவிந்தா உந்தன்னை பாடி பறைகொண்டு யாம் பெருசம்மான் நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோல்வளையே தோடே செவிப்போயே பாடகமே என்னைய பல்கலம் யாமணியோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்தேரோரெம்பாவாய் கோவிந்தன் வாழுமோ சோழி மணிமாடம் தோன்றுமோ நீதியால் நல்ல பக்தர் வாழுமோ நான் மறைகள் ஓதுமோர் வில்லிபுத்தோர் வேதக்கோளோர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோலகமைந்தும் அறியாத மாநிலரை வையம் சுமப்பதும் வம்பு பூரத்தில் சிறத்துயிர்த்தால் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினால் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண்பிள்ளை வாழியே பெரும்போரோர் மாமுனிக்கு பின்னானாள் வாழியே ஒரு 140 மூன்றுரைத்தாள் வாழியே உயரங்கற்கே உகந்தளித்தாள் வாழியே மறுவாரும் திருவள்ளி வளநாடி வாழியே வன்புதுவை நகர் கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం.
கூடாரை வெல்லும் ஷீர் கோவிந்தா கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் யாம் பெரு சம்மானம் நாடு புகழும் நாடு புகழும் பரிசினால் நன்னாக பரிசினால் நன்னாக ஊடகமே தோல்வளையே சூடகமே தோல்வளையே ஓடே செவிப்பூவே ஓடே செவிப்பூவே பாடகமே என்னனைய பாடகமே என்னனைய பல்கலனும் யாமணிபோ பல்கலனும் யாமணிபோ ஆடையுடுப்போம் ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு அதன் பின்னே பால் சோறு ஊடனை பெய்து ஊடனை பெய்து முழங்கை வழிவார முழங்கை வழிவார கூடியிருந்து கூடியிருந்து இருந்தேலோர் எம்பாவாய் உழைந்தேரோர் எம்பாவாய். ఆండాళ్ తిరుపడిகளே శరణం. ప్రియ భగవద్ బంధువులారా, గోదామ్మ భగవంతుణ్ణే తన భర్తగా పొందాలని చెప్పి తిరుప్పావై వ్రతాన్ని తాను ఆచరించి ఈ లోకంలో ఉండేటువంటి వారంతా కూడా ఉద్ధరింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్రతాన్ని ఒక పాశుర మాలిక రూపంలో మనకు అందించడం జరిగింది. దానిలో నిన్నటి రోజున మనం 26వ పాశురంలో చెప్పుకున్నాం. పోల్వన శంగంగళ్ పొయ్యిప్పాడు ఉడయనవే శాల పెరుంపరయే పల్లాండి శీపారే అని చెప్పి కొన్ని వ్రత పరికరాలన్నీ కూడా అడిగింది గోదాదేవి. దాంట్లో నీ పాంచజన్యం లాంటి శంఖాలు కావాలి, అదే సందర్భంలో పరై అనేటువంటి వాద్యాలు కావాలి, అదే సందర్భంలో మంగళాశాసనం చేసేటువంటి వారు కావాలి, గొప్ప దీపం కావాలి, ఆ దీపంలో నెయ్యి పోయకుండా ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, తర్వాత ఒక పెద్ద ధ్వజం కావాలి, ఒక పెద్ద వితానం పైన ఉండేటువంటి ఒక ఆస్తరణం కావాలి, ఒక చాందిని అని అనుకోవచ్చు, అది కావాలి అని అడగడం జరిగింది. దానికి తన దగ్గర ఉండేటువంటి శంఖల్లాంటి శంఖాలు ఇంకెక్కడన్నా ఉంటాయా అంటే తనలాంటి వాడు మరొకడు ఉంటే అప్పుడు అలాంటి శంఖాలు ఉంటాయి. తనలాంటి వాడు తాను అద్వితీయుడు కాబట్టి అలాంటి శంఖాలు ఉండవు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? శంఖాలు బహువచనంగా అడిగారు కాబట్టి స్వామి అన్నాడు కదా, నా దగ్గర ఉండేటువంటి పాంచజన్యాన్ని ఇస్తాను. మీరున్నారు కదా, పుళ్ళుం శిలంబినహాన్ పుళ్ళరయిన్ కోయిలిల్ వెళ్ళవెళి శంగిన్ పేరరవం కేట్టిలయ్య ఉన్నారు కాబట్టి ఆ శంఖాన్ని కూడా మీరు తీసుకోండి. తర్వాత ఇంకో శంఖం కూడా ఉన్నది. ఆ శంఖం ఏమిటి అంటే, చిన్నప్పుడు నేను ఆవులు కాచుకుంటూ వచ్చేటువంటి సందర్భంలో సాయంత్రం పూట ఆ శంఖాన్ని ఊదుకుంటూ వస్తాను, ఆ శంఖాన్ని కూడా మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ 3 రకాల శంఖాలు, అంటే బహువచనం కదా, శంఖములు అన్నారు కాబట్టి బహువచనం ఇస్తే సరిపోతుంది కదా అని 3 శంఖాలు ఇచ్చారు. తర్వాత పరై అనేటువంటి వాద్యం, పరై అనేటువంటి వాద్యం కావాలి అంటే, పూర్వం నేను వామనావతారాన్ని ధరించినప్పుడు నా విజయానికి సంకేతంగా జాంబవంతుడు ఒక పరై అనేటువంటి వాద్యాన్ని వాయించాడమ్మా, కాబట్టి ఆ పరై అనేటువంటి వాద్యాన్ని ఇస్తాను. అదే సందర్భంలో లంకానగర యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ఒక పెద్ద పరై అనేటువంటి వాద్యం ఉన్నది, ఆ పరై అనేటువంటి వాద్యాన్ని కూడా ఇస్తాను అని అన్నాడు. ఇప్పటికి 2 పరై అనేటువంటి వాద్యాలు అయ్యాయి. ఇంకో పరై కావాలి కదా, అంటే 3, కనీసం 3 అన్నా ఇవ్వాలి కదా బహువచనానికి. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, నేను ఘట నృత్యం చేసేటప్పుడు చిన్నప్పుడు నా నడుముకి ఒక పరై అనేటువంటి ఒక చిన్న వాద్యాన్ని కట్టుకుని నేను నర్తించేటువంటి వాడిని, కాబట్టి ఆ పరై అనేటువంటి వాద్యాన్ని కూడా మీరు తీసుకోండి అని చెప్పి ఆ పరై అనేటువంటి వాద్యాన్ని ఇచ్చాడు ఆయన. 3 పరై అనేటువంటి వాద్యాలు. తర్వాత మంగళాశాసనం చేసేటువంటి వారు కావాలి. మంగళాశాసనం చేసేటువంటి వారు కావాలంటే మన పెరియాళ్ళు వారు ఉన్నారు కదా, ఆయన మంగళాశాసనంలో చాలా బాగా చేస్తారు ఆయన అని అంటే, వీళ్ళన్నారు కదా, స్వామి మంగళాశాసనం ఆయన ఎవరికి చేస్తారు? నీకు, తర్వాత భగవద్భక్తులకు కలిపి చేస్తారు. అలా అడియోమూడుం నిన్నోడుం పిరివెన్ని ఆయిరం పల్లాండు అని నీ భక్తులకు నీకు కలిపి మంగళాశాసనం చేస్తాడు. అలా కాదు, కేవలం మాకు మాత్రమే మంగళాశాసనం చేసేటువంటి వారు కావాలి అంటే నమ్మాళ్ళ వారులను తీసుకోండి, పొలిహ 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 అని అన్నట్టుగా ఆయన భగవద్భక్తులకు మాత్రమే మంగళాశాసనం చేశారు కాబట్టి ఆ నమ్మాళ్ళ వార్లు కూడా మీకు ఇచ్చేస్తాం. తర్వాత ఆనన్నటువంటి దీపం కావాలి అంటే అనుకున్నాం కదా,
నా భార్య అయినటువంటి ఈ నప్పిన్నయ్య దేవినే తీసుకుని వెళ్ళిపోండి. దీపం ఏం చేస్తుంది అంటే తాను వెలిగి తన వెలుగులో పక్కన ఉండేటువంటి వస్తువులు కూడా కనపడేట్టు చేస్తుంది. పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ కూడా తన వెలుతురుతో తాను అందరినీ ఆశ్రయిస్తూ తాను పరమాత్మను ఆశ్రయించి పరమాత్మలు ఈ జీవాత్మను సంధిగా ఉండి ఒక దీపంలా మధ్యన ఉంటుంది. కాబట్టి ఆమెకు మించినటువంటి దీపం ఏదైనా శ్రీరంగ మంగళ హర్మ్యతల దీపరేఖామని కీర్తిస్తారు కదా. కాబట్టి అలాంటి దీపరేఖ లాంటి ఆ నప్పిన్నయ్య పిరాటిని తీసుకుని వెళ్ళండి. తరువాత ఒక పెద్ద ధ్వజం కావాలి అన్నారు, గరుత్మంతుడిని తీసుకుని వెళ్ళిపోండి. ఆస్తరణం కావాలన్నారు కదా. వీళ్ళంతా కూడా ఒక్కొక్కసారి నేను చెప్పాను కాబట్టి నా మర్యాదతో తిరిగి వస్తారు. కానీ ఈ శేషుడు ఉన్నాడే, ఈయన నువ్వు వెళ్ళవయ్యా అంటే నువ్వు వెళతే కానీ నేను వెళ్ళను అంటాడు. కాబట్టి ఈయన వద్దులే, నేను ధరించేటువంటి ఒక పెద్ద పీతాంబరం ఉన్నది, ఆ పీతాంబరాన్ని ఇస్తాను, తీసుకుని వెళ్ళండి అని అన్నాడు ఆయన. సరే, అన్నిటినీ తీసుకున్నారు. వ్రతం ఆచరించాలి. ఇక వ్రతం ఆచరించడానికి తర్వాత ఆ వ్రతానికి ఫలితాన్ని కూడా అడగాలి కదా. స్వామి, ఈ వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఒక ఫలితం ఉన్నది, ఆ పురుషార్థాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అంతా అడిగిందంతా కూడా ఈ వ్రతానికి ఆచరించడానికి సంభారాలు మాత్రమే అడిగాను. ఇప్పటికే కృష్ణుడి దగ్గర ఏమీ కూడా లేదు. నప్పిన్నయ్యదేవి వెళ్ళిపోయింది, తన చేతిలో పాంచజన్యం వెళ్ళిపోయింది, తన దగ్గర ఉండేటువంటి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు కదా. ఇక ఆయన దగ్గర అసలు వాస్తవానికి ఈయన నప్పిన్నయ్య పిరాటిని విడిచిపెట్టి ఉండలేడు. అయినా కూడా ఇస్తానన్నాడు. ఇప్పటికే సమస్తం పోయినట్టు. కానీ వ్రతమంతా ఆచరించిన తర్వాత కూడా మళ్ళీ ఈ పురుషార్థం ఒకటి ఉన్నది, అది నువ్వు ఇవ్వాలి అనేటప్పటికీ ఇంకేం మిగిలిందమ్మా ఇవ్వడానికి నా దగ్గర. మీరు చూస్తే ఏదో వచ్చారు, ఏదో అడిగింది ఇచ్చి పంపించేద్దామంటే నన్నే జయించేశారే, నా దగ్గర ఉండేటువంటి సమస్తాన్ని కూడా మీరు కొల్లగొట్టారే అని అంటే, అప్పుడు ఈ పాశురంలో పరమాత్మ యొక్క గొప్ప తత్వాన్ని ఇంకా గొప్పగా నిన్నటి పాశురంలో కాకుండా ఇంకా గొప్పగా ఆవిష్కరిస్తున్నారు ఈ పాశురంలో. కూడారి వెల్లుం షీరు గోవింద అని చెప్పి పాశురానికి అర్థాన్ని ఒకసారి చెప్పుకొని తర్వాత విశేషార్థానికి వెళదాం. కూడారి వెల్లుం షీరు గోవింద, నిన్ను ఆశ్రయించనేటువంటి వారిని జయించేటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఓ గోవింద, ఉంతన్ని పాడి పరహొండు యాం పెరుషమ్మానం, నిన్ను మా నోరారా కీర్తించి మేము పొందేటువంటి సన్మానం ఎలా ఉండాలో తెలుసా? నాడు పుహళం పరిశినాలన్రాహ, లోకమంతా ఈ సన్మానాన్ని చూసి ఇంత గొప్ప సన్మానం నభూతో నభవిష్యతి, ఎవరికీ జరగలేదు అనేట్టుగా లోకం చెప్పుకునేట్టుగా జరగాలి ఆ సన్మానం. ఆ సన్మానంలో మాకేమేమి కావాలో చెబుతున్నాను. షూడహమే, చేతులకు గాజులు కావాలి, తోళ్వళయే భుజకీర్తులు కావాలి, తోడే కర్ణాభరణాలు కావాలి, చెవిప్పూవే కర్ణానికి పైగా ఉండేటువంటి కర్ణ పుష్పాలు కావాలి, పాడహమే తర్వాత కాళ్ళకి ధరించేటువంటి గజ్జలు కావాలి, ఎండ్రు అనయ, ఇలా అనేకమైనటువంటి ఆభరణాలు, పల్హలను యామడివోం, అనేకమైనటువంటి ఆభరణాలన్నీ కూడా మేము ధరించాలి. ధరించాలి అంటే ధరించాలి. యామడివో ఆడయుడుపోం, తర్వాత ఒక అద్భుతమైనటువంటి మంచి వస్త్రాన్ని ధరించాలి. ఆడయుడుపోం అదన్ విన్నే పాల్షోరు మూడనైపేదు ముழங்கை వழிవార కూడియిருந்து కుళిருந்து, పాల అన్నాన్ని ఎలా ఉండాలి? ఆ పాల అన్నం అంటే అది నేతిలో బాగా మునిగిపోయి మూడొంతులు నెయ్యి పైన లోపల కింద అన్నం ఉండాలట. అలాంటి ఆ పాయసాన్ని చేతిలో కనుక తీసుకుంటే మోచేతి గుండా ప్రవహించేట్టుగా నెయ్యి ఉండాలి. అలా ఆ ప్రసాదాన్ని ఆరగించాలి. ఎవరితో? కూడి ఇருந்து కుళిருந்து, అందరం కూడా వరసగా కూర్చొని కలిసి అనుభవించాలి అని ఈ పాశురంలో ఉండేటువంటి అర్థం. కూడారి వెల్లుం షీరు గోవింద, నిన్ను ఆశ్రయించనటువంటి వారిని జయించేటువంటి వాడా. ఆశ్రయించేటువంటి వారిని జయించడం పెద్ద విషయం కాదు, ఆశ్రయించనటువంటి వారిని జయించేటువంటి వాడా. నువ్వు ఇష్టం లేకపోయినా కూడాను ఇష్టపడేట్టుగా చేసుకోవడం గొప్ప విషయం కదా. జయించడం అంటే ఏమిటి? కూడారి కొల్లుం గోవింద, కూడారి వెల్లుం షీర్ గోవింద, కూడారి వెల్లుం చూడారి కొల్లుం షీర్ గోవింద, వెల్లుం కొల్లుం గోవింద. ఎవరైతే ఇష్టం లేదు మామూలుగా మనకి ఇష్టం లేదనుకోండి, ఎవరైనా మన మాట వెళ్ళలేదనుకోండి, ఏం చేస్తాం? చంపేస్తాం. అలా కాదు, వాళ్ళని కూడా జయించాలి. పరమాత్మ యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, ఎలాంటి వాళ్ళనైనా సరే నయాను భయాను ఆయన అదుపులో చేసుకునేట్టుగా చేసుకునేటువంటి తత్వం పరమాత్మకు ఉంటుంది.
కృష్ణావతారంలో గోపికలందరూ తిట్టుకున్నా కృష్ణ పరమాత్మ కనిపించకపోతే తల్లడిల్లిపోయేవారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయన అల్లరి చేష్టలతో వాళ్ళని తిట్టుకుంటూ ఉన్నా కూడా వాళ్ళ మనస్సులో ఉండిపోయేటువంటి తత్వం కృష్ణ పరమాత్మది. కంసుడు తిట్టుకుంటూ ఉన్నా ఆయన మనస్సులో కృష్ణ పరమాత్మే ఉన్నాడు. ఇక పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది అంటే రామాయణంలో తెలియజేస్తారండి. దశరథ మహారాజు చెప్తాడు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూను శుశ్రూషయా వీర ధనుషా యుధి శాత్రవాన్. రామచంద్రమూర్తి అందరినీ జయిస్తాడు. ఎలా జయిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. సత్యేన లోకాన్ జయతి, తాను సత్యవాక్కునే మాట్లాడతాడు, అబద్ధం అనేటువంటిది మాట్లాడడు. కాబట్టి ఈ లోకమే కాదు అన్ని లోకాలు కూడా జయిస్తాట. ఎవడైతే సత్యాన్ని మాట్లాడతాడో వాడు సమస్తమైనటువంటి లోకాన్ని జయిస్తాడు అనేటువంటిది శాస్త్రం. పుట్టినప్పటి నుంచి ఏదైతే తాను మాట ఇచ్చాడో అన్ని మాటలు కూడా తాను నెరవేర్చుకున్నాడు. సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. విభీషణుడికి రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. మహర్షులందరికీ కూడా రాక్షస సంహారం చేస్తాను అని మాట ఇచ్చాడు, దాన్ని నిర్వర్తించాడు. ఇట్లా సత్యేన లోకాన్ జయతి, తాను అన్నటువంటి మాటను నిలబెట్టుకొని లోకాలన్నీ జయించేటువంటి తత్వం రామచంద్రమూర్తి దగ్గర ఉన్నది. దీనాన్ దానేన రాఘవ. ఇక అల్పులైనటువంటి వారు, బీదవారు ఎవరైనా ఉంటే వాళ్ళని తాను దానంతో జయిస్తాడట. ఇప్పుడు ధనం లేనటువంటి వాడు నీ దగ్గరికి వస్తే కావలసినంత ఐశ్వర్యాన్ని కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఏం చేస్తారు వాళ్ళంతా? నీకు ఒదిగి ఉంటారా లేదా? వాళ్ళకి నేను ఇవ్వను అంటే అప్పుడు వాళ్ళు శత్రువులు అవుతారు. వాళ్ళకేం కావాలి? ఐశ్వర్యం కావాలి, దాన్ని ఇచ్చేస్తాడట. రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయడానికి ముందు 32వ సర్గలో చెప్తారు. అయోధ్యకాండలో ఇక బయలుదేరి వెళ్ళిపోవాలి అరణ్యాలకు అంటే ఆ 32వ సర్గంతా దానం ఇవ్వడమే. అందరికీ ఎవ్వరికి ఏం కావాలో అందరికీ దానాన్ని ఇచ్చాడు. అక్కడ త్రిజటుడు అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు విషయం ప్రస్తావన చేస్తారు. గర్గ మహర్షి వంశానికి చెందినటువంటి వాడు, చాలా దరిద్రుడట పాపం. అడవుల్లో నివసిస్తూ ఉండేటువంటి వాడు. కేవలం ఉంచవృత్తి చేసుకోవడం. ఉంచవృత్తి చేయడం అంటే ఏమిటంటే ఇళ్లల్లో పూర్వకాలంలో ఏం చేశారంటే ధాన్యం తీసుకుని వచ్చి దాన్ని దంచుతారు. ఆ దంచినప్పుడు ఆ పొట్టంతా ధాన్యాన్ని దంచిన తర్వాత పొట్టు పోయిన తర్వాత దాన్ని వాళ్ళు తీసుకుని అన్నం వండుకునేవాడు. ఎప్పటికప్పుడు రోజు ఇదే ప్రక్రియ అన్నమాట. అలా దంచినప్పుడు కింద పడిపోయినటువంటి గింజలు తీసుకోరట వాళ్ళు. అది ఒక నియమం. ఎందుకు తీసుకోరంటే ఈ ఉంచవృత్తి చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కింద పడిపోయినటువంటి గింజలన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు ఆహారం వండుకుంటారు. కాబట్టి దాన్ని అలా వదిలేస్తారు. ఇది ఒక నియమం. దీన్ని ఉంచవృత్తి అని అంటారన్నమాట. ఇట్లా ఈ గర్గ వంశానికి చెందినటువంటి ఈ త్రిజటుడు అనేటువంటి వాడు అట్లా ఉండేవాట. కటిక దరిద్రుడు, బహు సంతానం ఉన్నటువంటి వాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అడవులకు వెళుతున్నాడు అని తెలిస్తే భార్య అంది కదా, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళండి, ఆయన దానం చేస్తున్నారట, మీరు వెళ్ళండి అని అంది. సరే ఈయన కూడా వెళ్ళాడు. రామచంద్ర నాకు దానం ఇయ్యవయ్యా అని అడిగాడు ఆయన చాలా దీనంగా. రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసింది. దానం ఇయ్యవయ్యా అని అడగడం ఏంటి, అడిగి తీసుకుని వెళ్ళాలి కానీ ఆ మాత్రం స్వతంత్రత లేదా అని చెప్పి ఆయన అన్నాడు కదా, సరే నువ్వు దానం ఇవ్వమని అడిగావు కదా, నా దగ్గర ఉండేటువంటి గోవులు ఒక్కటి కూడా ఇప్పటివరకు నేను దానం ఇవ్వాల. చాలా ఎన్ని గోవులు ఉన్నాయో నాకే తెలియదు. కొన్ని సమూహాలు ఉన్నాయి గోవులు. నీ చేతిలో ఉన్న ఈ కర్ర ఉంది చూసావా, దీన్ని నీకు ఎంత బలం ఉన్నదో అంతవరకు తిప్పి విసిరేస్తే ఈ కర్ర ఎక్కడైతే పడుతుందో అంతవరకు ఉండేటువంటి గోసంపద నీకు ఇచ్చేస్తానన్నట్ట. వెంటనే గిరగిర ఆ కర్రని తిప్పి విసిరివేస్తే సరయూ నది దాటి బయటకు పడిందట ఆ కర్ర. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు కదా, ఉవాచ తతో రామస్తం గార్గ్యమభిసాంత్వయన్ మన్యుర్నఖలు కర్తవ్య పరిహాసోహ్యయం మమ. ఓ త్రిజటుడా, నా మీద కోపగించుకోకు, అందరికీ దానం ఇవ్వడానికే కదా నేను ఉన్నది, కానీ నువ్వు ప్రత్యేకంగా వచ్చి దీనంగా అడిగితేనే నాకు బాధ వేసింది. ఇదంతా నీ సంపద, మీకు ఇవ్వడం కోసమే నా దగ్గర ఉండేటువంటి సంపదయ్యా, చమత్కారంగా ఇలా అన్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు అని చెప్పి ఎంతవరకైతే ఆ కర్ర పడిందో అంతవరకు ఉండేటువంటి పశు సంపదనంతా కూడా ఆ త్రిజటుడికి ఇచ్చేసి ఇంకా నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అన్నాడు. ఆయన దానికే నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి దీనాన్ దానేన రాఘవ. అలా ఎవరైతే దీనులు ఉంటారో
ధనార్థులు ఉంటారో వారందరికీ కూడా ధనాన్నిచ్చి వాళ్ళని జయిస్తాట. గురువును శుశ్రూషయా వీర, పెద్దలైనటువంటి వారికి తాను సేవ చేసి వారిని జయిస్తాట. వశిష్ఠ మహర్షి గురువు గారు గొప్ప సేవ చేశాడు. విశ్వామిత్ర మహర్షి దగ్గర చాలా ఒదిగి ఉన్నాడు. విశ్వామిత్ర మహర్షి ఎలా చెబితే అలా, ఆయన నించోమంటే నించున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, ఎప్పుడు యుద్ధం చేయమంటే అప్పుడు యుద్ధం చేశాడు. అలా చేసి విశ్వామిత్ర మహర్షిని జయించినటువంటి వాడు. తన పెద్దలైనటువంటి దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర అలాంటి వాళ్ళనంది గురువు అంటే గురు శబ్దంతో పెద్దలు అని కూడా చెప్పబడుతుంది. కాబట్టి తనకు పెద్దలైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా శుశ్రూషతో జయించేటువంటి వాడు అని చెప్పుకుంటూ, ధనుషాయుధి శాత్రవాన్, ఎవరైతే యుద్ధం చేయడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆ ధనస్సుతో జయిస్తాట. ధనస్సుతో జయించమంటే చంపిపడేయడం కాదు అక్కడ ఉద్దేశం. ఎవరైతే పరాక్రమం చూడాలి అని వస్తారో పరాక్రమాన్ని మాత్రమే చూపిస్తాడు. ఇక దానికి మించి కూడా కోరుకుంటే ఏమీ చేయలేడు కదా. మనకి రామావతారంలో రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసేశాడు. చేసిన తర్వాత వివాహం అయింది. వివాహం బయలుదేరేటువంటి సందర్భంలో పరశురాముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందువల్ల? తనకు గురువు అయినటువంటి శివుని యొక్క ధనుస్సుని విరిచాడు అనేటువంటి కోపంతో, ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వాడు ఎవడు, వాడికి అంత పరాక్రమం ఉందా అని కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. రామ దాశరథే రామ వీర్యంతే శ్రూయతాద్భుతం ధనుషోభేదనం చేయవ నిఖిలేన మయా శృతం. ఓ రామా, నువ్వు చాలా గొప్పవాడివని విన్నాను, శివధనుర్భంగం చేశావుట, నువ్వు చాలా గొప్పవాడివని అనుకుంటున్నావేమో. 2 ధనుస్సులు ఉన్నాయి, దాంట్లో ఒక ధనుస్సును నువ్వు విరిచేశావు, ఇంకో ధనుస్సు నా దగ్గర ఉన్నది, ఆ ధనుస్సును నీకిస్తాను. ఆ ధనుస్సు కనుక నువ్వు ఎక్కుపెట్టి చూపించు. ఎక్కుపెట్టి చూపించిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ మల్ల యుద్ధం చేసుకుందాం. ఆ మల్ల యుద్ధంలో ఎవరు జయిస్తారో వాళ్ళది జయం అని చెబుతూ ఉంటే, దశరథ మహారాజు ఇప్పుడే కాళ్లకు పెట్టిన పారాయణ కూడా ఆరలేదయ్యా, ఇప్పుడు నువ్వు వచ్చి నీ పరాక్రమం చూపించమని చెబుతూ ఉన్నారు, పరాక్రమం చూపించేటువంటి సందర్భం ఇదా అంటే, దశరథుడు మొదలైనటువంటి రాజులంతా కూడా ఈ పరశురాముడి యొక్క బారి నుండి తప్పించుకోవడానికి కొంతకాలం దాక్కోవలసి వచ్చింది. ఎందువల్ల? ఆయన క్షాత్ర నిర్మూలన చేస్తూ ఉంటే ఆయనకి ఎదురు వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు, ఆయన సంహరిస్తే బ్రహ్మహత్యా దోషం వస్తుంది. కాబట్టి ఎందుకు అని అందరూ దాక్కున్నారు కొంతమంది. దాంట్లో దశరథ మహారాజు ఒకడు. ఆయన అన్నాడు కదా, నువ్వు పూర్వం ఇంద్రుడికి మాట ఇచ్చావయ్యా, మళ్ళీ అస్త్రాన్ని ముట్టను అని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఈ రామచంద్రమూర్తి చూస్తే ఇప్పుడే కళ్యాణం చేసుకుని బయటికి వస్తూ ఉన్నాడు, అయినా చిన్నపిల్లవాడు, అతనితో నీకు విరోధం ఏమిటి? నీతో యుద్ధం చేసి అతను గెలవగలడా అని అంటూ ఉంటే అతని మాట పట్టించుకోవాలి అసలు. శివ అన్నాడు. ఇంక రాముడితోనే మాట్లాడడం ప్రారంభించాడు. రామచంద్ర చూసుకో, ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే దృఢే బలవతీ ముఖ్య సుకృతే విశ్వకర్మణ. రామచంద్ర, పూర్వం గొప్ప ధనుస్సులు 2 చేయబడ్డాయి. ఒకటి విశ్వకర్మ నిర్మించాడు, ఆ 2 ధనస్సులు. ఒకటి శివధనస్సు, ఒకటి విష్ణుధనస్సు. ఈ శివధనస్సును నువ్వు విరిచావు, ఈ విష్ణు చాపాన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని నువ్వు ఎక్కుపెట్టు అని చెప్పి చెబుతూ ఉంటే రామచంద్రమూర్తికి కోపం వచ్చింది. ఎందువల్ల కోపం వచ్చిందంటే, మామూలుగా తననేవైనా తానేం పట్టించుకోడు, కానీ తన ముందు తనకు తండ్రి అయినటువంటి దశరథ చక్రవర్తిని అంటూ ఉంటే ఎవడన్నా చూస్తూ ఊరుకుంటాడా? కానీ కోపం వస్తూ ఉంది, చాలా కోపం వచ్చింది. ఎవరి వేరే వాళ్ళు ఉంటే సమాధానం వేరేగా చెప్పేవాడు. వచ్చినటువంటి వాడు పరశురాముడు కాబట్టి తన కోపాన్నంతా కూడా అణచుకొని అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమిటి? శ్రుత్వా జామదజ్ఞస్య వాక్యం దాశరథిస్తదా గౌరవాద్యంత్రిత కథ పితూరామ మథాబ్రవీత్. కేవలం తన తండ్రి దగ్గర ఒదిగి ఉండాలి. తండ్రి దగ్గర అని కొడితే మళ్ళీ తండ్రిని అవమానించినట్టు అవుతుంది కదా. అక్కడ తండ్రికి అవమానం జరగకూడదు. అదే సందర్భంలో వచ్చినటువంటి వాడు పరశురాముడు కాబట్టి అవమానకరంగా మాట్లాడకూడదు. ఇది 2 దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. 2 దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం ప్రారంభించాడు. వీర్యహీన వివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజ పశ్యమేద్య పరాక్రమం. ఓ పరశురామ, ఎలాంటి వీర్యము లేనటువంటి వాడుగా నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నాకు గొప్ప వీర్యమే ఉన్నది. ఇప్పుడు నా పరాక్రమాన్ని నేను చూపిస్తాను విను అని చెప్పి, బ్రాహ్మణోసీతి పూజ్యం, వెంటనే ఆ ధనుస్సును తాను తీసుకున్నాడు. తీసుకుని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టిన తర్వాత భార్గవరాముడి నోట్లో మాటలు రాలా. అప్పుడు చెప్తున్నాడు ఈయన, బ్రాహ్మణోసీతి పూజ్యోమే. ఓ పరశురామ, 2 కారణాలు ఉన్నాయి నీ మీద నేను గౌరవం ఉంచడానికి. ఒకటి, బ్రాహ్మణోసీతి పూజ్యోమే,
బ్రాహ్మణుడవు కాబట్టి ఒక గౌరవం ఉన్నది. విశ్వామిత్ర కృతేనచ, విశ్వామిత్రుడికి నీకు బంధుత్వం ఉంది. విశ్వామిత్రుడు నాకు ఆచార్యుడు. ఏ విధంగా? తాను అడవులకు తీసుకుని వెళుతూ ఎన్నో రకాల తాను తపస్సు చేసి పొందినటువంటి అస్త్రాలన్నీ కూడా ఎట్లా ప్రయోగించాలో, ఎట్లా ఉపసంహరించుకోవాలో రెండూ కూడా నేర్పినటువంటి ఆచార్యుడు నాకు విశ్వామిత్రుడు కాబట్టి ఆ విశ్వామిత్ర సంబంధం నీకు ఉన్నది. అంటే విశ్వామిత్రుడి యొక్క సోదరి కుమారుడు ఈ పరశురాముడు కాబట్టి విశ్వామిత్రుడితో సంబంధం కూడా ఉన్నది. ఈ రెండు రకాల వృత్తాంతాలను బట్టి తస్మాత్ శక్తో నతే రామ మోక్తుం ప్రాణహరం శరం. ఇప్పుడు ఎక్కుపెట్టినటువంటి ఈ బాణం ఉన్నది చూసావా, వేరే వాళ్ళైతే ఈ పాటికి వదిలిపెట్టి ఉండేసేవాడిని. ఎక్కుపెట్టాను ఈ బాణాన్ని, ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు అన్నావు కదా నీ పరాక్రమం చూపించు, మా నాన్నగారు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, నా ప్రతాపాన్ని చూపించడం పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పుడు ఎక్కుపెట్టినటువంటి ఈ బాణాన్ని ఎక్కడ విడిచిపెట్టమంటావో చెప్పు. నీ మీద విడిచిపెట్టలేను, నువ్వేమో బ్రాహ్మణోత్తముడివి, అదే సందర్భంలో నాకు ఆచార్యుడైనటువంటి విశ్వామిత్రుడి యొక్క సంబంధం కలిగినటువంటి వాడివి కాబట్టి నేను ఇప్పుడు ఈ బాణాన్ని ఎక్కడ విడిచిపెట్టమంటావో చెప్పు అని అన్నాడు. ఆ విధంగా చెప్పిన వెంటనే సరే పరశురాముడు అన్నాడు కదా, నేను జయించినటువంటి ఈ భూలోకాన్నంతటిని కూడాను కాశ్యప మహర్షికి ఎప్పుడో ఇచ్చేశాను, మా గురువుగారు ఆయన అన్నాడు కదా, ఈ లోకంలో ఉండడానికి లేదు పోరా అని నన్ను తరిమేశాడు. ఎందుకంటే నువ్వు ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తూ ఉంటావు కాబట్టి ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో అన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు ఆయన, ఎక్కడో మూల కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నా పాదగమన ఆ భూమిని ఇవ్వడానికి నేను శక్తుడిని కాను, అంటే నేను ఈ లోకంలో ఉండేటువంటి రాజులందరినీ కూడా సంహరించిన తర్వాత దక్కినటువంటి భూమిని అంతటినీ కూడాను నా ఆచార్యుడైనటువంటి కాశ్యపుడికి ఇచ్చేశాను కాబట్టి అది నాది కాదు. ఇక నా పాదగమనాన్ని కొడితే నేను ఎక్కడికి వెళ్ళాలో కష్టం, నేను ఎక్కడో చోటుకు వెళ్ళాలి కదా ముందు ఇక్కడి నుంచి నువ్వు, కాబట్టి నా తపస్సుని నువ్వు కొట్టు. నేను ఏదైతే తపస్సుని ఆర్జించానో ఆ తపస్సంతా కూడా నీకు వచ్చేస్తుంది, కాబట్టి ఆ తపస్సును నీ బాణంతో నువ్వు సంధించవయ్యా అని చెప్పి తనకు ఆశీర్వచనాన్ని చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి సత్యేన లోకాంజయతి ధీరాందానేన రాఘవ గురువున్ శుశ్రూషయా వీర ధనుషాయుధి శాస్త్రవాన్. ఎవరినైనా సరే జయించాలి అంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. జయించాలి అంటే ఎలా జయించాలి? పరాక్రమంతో జయించడం కాదు, గుణాలతో జయించడం అన్నమాట. రావణాసురుని కూడా ఎంత ప్రాధేయపడ్డాడు రామచంద్రమూర్తి, ఎంతకాలం వేచి చూశాడు రామచంద్రమూర్తి. ఏ విధంగా నయానో భయా సామ దాన భేద దండోపాయాలు అని అంటారు. సామ రూపంలో చెప్పాడు నెమ్మదిగా, చాలా చమత్కారం. రామాయణంలో చూస్తే అన్ని రహస్యాలే అండి. రావణాసురుడు పరమశివభక్తుడు కదా, కాబట్టి శివుడి ద్వారా చెప్పిస్తే బాగుంటుంది, కానీ శివుడు అందుబాటులో ఉండడు కదా. కాబట్టి శివాంశ సంభూతుడైనటువంటి బాగా మాట్లాడగలిగేటువంటి చాతుర్యం కలిగినటువంటి హనుమంతుడిని పంపించాడు మొట్టమొదటి దూతగా. ఎంత బాగా చెప్పాడు! హనుమంతుడి చేసేటువంటి దూత్యం కన్నా ఎవడైనా దౌత్యం చేయగలడు. చాలా వివరంగా చెప్పాడు. రామచంద్రమూర్తి దగ్గర ఉండేటువంటి వానరుల్లో నాకంటే అధముడైనటువంటి వాడు ఎవడూ లేడు. నాకంటే ప్రతాపవంతుడు మాత్రమే ఉన్నాడేమో కానీ నాకంటే అధముడైనటువంటి వాడే లేడంటే ఆ సేనలో ఉండేటువంటి వాళ్ళంతా హనుమంతుడి యొక్క పరాక్రమం కలిగినటువంటి వాడంటే కేవలం ఒక హనుమంతుడే లంకానగరాన్నంతా కాల్చొచ్చాడా లేదా అంటే ఎంత పరాక్రమం కలిగి ఉంటాడు. ఇది సామం అంటే నెమ్మదిగా ఏదో విధంగా నచ్చ చెప్పడం అన్నమాట. వినల తర్వాత సామం, తర్వాత దానము. ఆ త్యాగరాజ కీర్తనలో అంటారు కదా, హితవు మాటలెంతో బాగా పల్కితివి సతముగానయోధ్యానితునంటివి నత సహోదరుని రాజు చేసి రాక హతము చేసి తీవి త్యాగరాజనూత సరస సామదాన భేదదండ చతుర సాటి దైవ మేవ. సరస సామదాన భేదదండ చతుర, ఇక్కడ ఎంతో రకాలుగా హితాలు చెప్పాడు. తర్వాత సతముగా అయోధ్యనిచ్చునంటివి, ఇది చాలా గొప్ప ప్రయోగం అండి. త్యాగరాజస్వామి వారి ప్రయోగంలో అయోధ్యని కూడా ఇచ్చేస్తాను అని ఎక్కడుందో రామాయణంలో ఉందా అని అంటే రహస్య గ్రంథాల్లో చూసినప్పుడు విభీషణుడు వచ్చాడు కదా, అప్పుడు ఈ వానర వీరులంతా విభీషణుణ్ణి అంగీకరించడానికి వీలు లేదు అని అన్నప్పుడు విభీషణోవా సుగ్రీవ యది వా రావణ స్వయం అని అన్నాడు కదా. విభీషణుడు వచ్చాడు,
వచ్చి ఆశ్రయించినటువంటి వెంటనే విభీషణుడికి లంకా నగరానికి నిన్ను నేను అధిపతిని చేస్తున్నాను అని చెప్పి వాగ్దానం చేసి పట్టాభిషేకం చేసేసాడు. బాగానే ఉంది. ఒకవేళ ఇది పెద్దవాళ్ళు వేసుకున్నటువంటి ప్రశ్న, ఒకవేళ కనుక విభీషణుడికి పట్టాభిషేకం చేసేసాడు కదా, రావణాసురుడు తర్వాత మనస్సు మారి మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి శరణు వేడితే, లంకా రాజ్యాన్నంతా విభీషణుడికి ఇచ్చేశాడు కదా, ఇప్పుడు రావణాసురుడికి ఏ రాజ్యాన్ని ఇస్తాడు అని ప్రశ్న వేసుకున్నారు. ప్రశ్న వేసుకుని రాముడు అనుకున్నాడు, ఎప్పుడో నిశ్చయం చేసుకున్నాడు, లంకా రాజ్యానికి విభీషణుడు రాజుని చేసేసాను, ఇక రాజు విభీషణుడే. ఇక తర్వాత ఒకవేళ కనుక రావణాసురుడు వచ్చి ఆశ్రయిస్తే నా అయోధ్య నగరాన్ని ఇచ్చేస్తాను, ఎందుకంటే నా తమ్ముడే కదా ఉన్నది అక్కడ, ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు వెంటనే. ఆ మాటని ఆయన చమత్కారంగా సతముగానయోధ్యానితునంటిది, కాబట్టి అయోధ్య నగరాన్నైనా ఇస్తానన్నావు కదా, దానం, సామము దానము. ఇక భేదము, నత సహోదరుని రాజు చేసిరాక, తన కళ్ళ ముందే తన తమ్ముడైనటువంటి వాడికి పట్టాభిషేకం చేశాడు. ఆ విషయం కూడా రావణాసురుడికి తెలుసు. దీన్నే భేదము అంటారు. అంటే తన దగ్గర ఉండేటువంటి ఒక సోదరుడితోనో బంధువుతోనో ఒక నెమ్మదిగా ఒక వైరాన్ని కల్పిస్తే దాన్ని భేదము అని అంటాం. అది కూడా వినకపోతే ఏం చేస్తారు, సామదాన భేద దండమే కదా, చివరికి దండాన్ని చేశాడు అని చెప్పి సరస సామదాన భేద దండ చతుర అని చెప్పి ఇలాంటి చాతుర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తికి సాటి అయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి కీర్తిస్తారు త్యాగరాజస్వామి. అట్లా ధనుషాయుధి శాత్రవాన్, ఎవరైనా వస్తే ధనస్సుతో జయిస్తారట. ఇది కూడారి వెల్లుం షీర్ గోవింద. ఈ మాటలో గోపికలు గోదామ్మవారు ఒక్కొక్క మాట ప్రయోగిస్తూ ఉంటే దాంట్లో అర్థాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం అండి. నిన్ను ఎవరైతే ఆశ్రయించరో వారిని జయించేటువంటి తత్వము కలిగినటువంటి వాడా అని అంటే, నిన్ను ఆశ్రయించేటువంటి వారికి ఓడిపోయేటువంటి వాడా అని అంటే, నిన్ను ఆశ్రయించనేటువంటి వారిని జయించేటువంటి వాడు కాబట్టి నిన్ను ఆశ్రయిస్తే నువ్వే ఓడిపోతావు. ఇప్పుడు మా దగ్గర ఓడిపోయాను నువ్వు అనుకుంటున్నావు కదా, అలా ఓడిపోయేటువంటి తత్వం నీ దగ్గర ఉన్నది. ఎంతమంది దగ్గర ఓడిపోలేదండి. తను ఎవరైనా చాలు నమస్కారం పెడితే చాలు వదిలేస్తాడు కదా. తన తల్లికి భక్తికి పరవశుడై దామోదరుడుగా కట్టించుకోబడ్డా లేదా? మనకి భారతంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తం, నేను ఆయుధాన్ని పట్టను అని అన్నాడు ఆయన అర్జునుడితో. నేను ఆయుధాన్ని పట్టను, ఆయుధాన్ని పట్టకుండా మీ పక్షంలో ఉంటాను, నా వల్ల నీకేదైనా ప్రయోజనం ఉందా అంటే లేదు లేదు నువ్వు ఉండాల్సిందే అన్నాడు. అర్జునుడు తీసుకుని వెళ్ళాడు. ఈ ఆయుధాన్ని పట్టను అనేటువంటి ప్రతిజ్ఞ విన్నటువంటి భీష్ముడు, ఓహో కృష్ణుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడా, నేను ఎందుకు ఆయుధాన్ని పట్టించనో చూస్తాను, ఎందుకు ఆయుధాన్ని పట్టుకోవడం నేను చూస్తానన్నాడు ఆయన. ఆయన భక్తుడు. ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఈయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. నేను ఆయుధాన్ని పట్టను అని ఆయన అన్నాడు, ఆయుధాన్ని పట్టిస్తాను అని ఈయన అన్నాడు. గొప్ప యుద్ధం జరుగుతూ ఉన్నది. మొదటి రోజు యుద్ధం అయింది భారతంలో. ఆ మొదటి రోజు యుద్ధంలో కాస్త అర్జునుడికి ఈయనేమో తాతగారు అయిపోయారు, ద్రోణాచార్యుడు గురువు గారు అయిపోయారు. ఏదో మామూలుగా ఓ మోస్తరు యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వస్తే, ధర్మరాజు అనగా ఇదే గనక ఈ రకంగా నిన్ను నమ్ముకునే యుద్ధంలో దిగాము అర్జున, నువ్వు గనక ఇలాగే గనక యుద్ధం చేస్తే ఉన్న 11,000 మంది 7,000 అక్షోహిణులు కూడా చచ్చిపోతాయి, ప్రయోజనం ఏమీ ఉండదు నీ వల్ల, కాబట్టి ఇలా యుద్ధం చేస్తే ఎట్లా, నీ పరాక్రమాన్ని చూపించాలి కదా అని అన్నాడు. అలా అయితే చూడండి అన్నగారు నేను చూపిస్తా అన్నాడు. రెండో రోజు పరాక్రమాన్ని అంతా చూపించారు. ఆ పరాక్రమానికి కౌరవ సైన్యం అంతా భయపడిపోయి పరిగెత్తుతూ ఉంటే అది చూశాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి కోపం వచ్చింది. ఆ రెండో రోజు రాత్రి భీష్ముడి దగ్గరికి వచ్చి అన్నాడు కదా, తాత నువ్వేదో మా పక్షం అని అనుకుంటున్నాను, కానీ నువ్వు పరమ పక్షపాతివి, పాండవ పక్షపాతివి, నువ్వు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నావు, ఎలాంటి బాణాలు కూడా ప్రయోగించకుండా కేవలం ఏదో పుష్పబాణాల్లా ప్రయోగిస్తూ ఉంటే ఎట్లా, నువ్వు చీల్చి చెండాడాలి కదా అని అన్నాడు. ఓహో అలా అంటావా, అట్లా అయితే రేపు నా ప్రతాపాన్ని చూపిస్తానన్నాడు. ఇక ఆగ్రహోదగ్రుడై బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు అర్జునుడి మీద. ఒక బాణము అర్జునుడికి తగలలేదు. చూశాడు ఓర్పుతో. ఓహో ఇది అర్జునుడి నైపుణ్యం కాదు, సారథి అయినటువంటి కృష్ణుడి నైపుణ్యం అని చెప్పి ఒక్కొక్క బాణాన్ని వేయడం ప్రారంభించాడు. ఒక బాణం నుదుట్లో గుచ్చుకుంటుంది, ఎక్కడ పడితే మొత్తం రక్తసిక్తం అయిపోతున్నాడు కృష్ణ పరమాత్మ. కోపం వచ్చింది కృష్ణుడికి. అక్కడ ఎంత చమత్కారమో చూడండి, బాణాలు వేసి కొడుతూ ఉన్నాడు, కృష్ణుడికి కోపం వచ్చింది. కానీ భీష్ముడు ఎలాంటి వాడు, పరమ భాగవతోత్తముడు.
కృష్ణుడు అంటే పరమభక్తి కలిగినటువంటి వాడు. ఆయనట ఒక్కొక్క బాణంతో అర్చన చేస్తూ ఉన్నట్ట. అంటే విష్ణు సహస్రనామాలు చెప్పినవాడు కదా, కాబట్టి సహస్రనామంతోనే బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు ఆయన. ఒక్కొక్క బాణంతో ప్రయోగిస్తూ ఉంటే ఆయనకు వచ్చి గుచ్చుకుంటూ ఉంది. పరమాత్మ భక్త పరాధీనుడు కదండి. దెబ్బ తగిలితే శరీరానికి తగులుతుంది, లోపల తగిలే దెబ్బ పరమాత్మని తలుచుకుంటూ కొడుతున్నాడు ఆయన. ఈయన వల్ల కావడం లేదు. ఏం చేశాడు, ఒక్కసారి కోపం వచ్చింది. ఇక ఇలా అయితే కాదు అని చెప్పి చక్రాన్ని పట్టుకున్నాడు. నిన్ను చంపేస్తాను ఇవాళ, ఏహి కృష్ణ అంటాడు. కృష్ణ, నిజంగా యుద్ధంలో ఎవడి చేతో చచ్చిపోవడం కంటే నీ చేతిలో చావడం గొప్ప విషయం కదా, ఈ సుదర్శనం ఎత్తావంటే చంపేస్తావు నువ్వు, నాకు మోక్షమే ఇక అని అనుకున్నాడు. ఆయన నమస్కారం పెట్టాడు. ఎప్పుడైతే నమస్కారం పెట్టాడో ఇక ఈ అర్జునుడు కాస్త, కృష్ణ నువ్వు ఒక పెద్ద శపథాన్ని చేపట్టావు, ఆయుధాన్ని పట్టను అన్నావు, అది గుర్తు లేదా, ఇప్పుడు పట్టేశావే, నీ ప్రతిజ్ఞ పోయింది, అది వదిలేసే. ఇప్పుడు గనక నువ్వు ఇతన్ని సంహరిస్తే నన్ను నపుంసకుడు అనుకుంటారు లోకంలో ఉండేటువంటి వాళ్ళు, కాస్త నాకు ఉండేటువంటి పేరు పోతుంది, కాబట్టి మా పరువుని నిలబెట్టు అన్నాడు. సరే వచ్చాడు, గమ్మున వచ్చి రథంలో కూర్చున్నాడు. దీనికోసం ఆ చక్రం పట్టుకునేది. వాస్తవానికి చక్రం పడితే ఎవరినైనా సంహరించాలి కదా, మరి సంహరించకుండా ఎందుకు చేశాడంటే తన భక్తుడైనటువంటి వాడి ప్రతిజ్ఞను నిలబెట్టాలి తాను ఓడిపోయిన. ఇది ఏదో ఊహించి చెప్పేటువంటిది కాదండి. భీష్మస్తుతిలో భాగవతంలో ఆయన అంటాడు, స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుం అవప్లుతో రథస్థ. ఆ భీష్ముడు చెప్పేటువంటి మాట, ఇది మనం చెప్పేటువంటి మాట కాదు. స్వనిగమం అపహాయ, ఆ కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడు అంటే తన ప్రతిజ్ఞను విడిచిపెట్టేసేసి మత్ప్రతిజ్ఞామృతమధికర్తుం అవప్లుతో రథస్థ, నేను ఏదైతే ప్రతిజ్ఞ చేపెట్టానో దాన్ని నిలబెట్టాలి అని చెప్పి రథం నుంచి దిగి వచ్చి ధృతరథచరణోభ్యయాచలద్గురు హరిరివ హంతుమి ఇభం గతోత్తరీయం. ఆ కృష్ణుడట ఎలా వస్తూ ఉన్నట్ట భీష్ముడి మీదకి అంటే, ఒక సింహం ఒక ఏనుగుని లంఘించి ఒక్కసారి కుంభస్థలాన్ని కొట్టడానికి ఎలా అయితే ఎగరడానికి ప్రయత్నం చేస్తూ ఉందో అట్లా ఎగరడానికి వచ్చేటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యం నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని కీర్తిస్తాడు భీష్ముడు. అలా తనను ఆశ్రయించినటువంటి వారికి ఓడిపోవాలి అన్న సిద్ధంగా ఉంటాడు. కానీ తనను ఆశ్రయించను అనేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ విషయంలో మాత్రం తాను ఏ విధంగా అయినా జయిస్తాడు. ఈ మాటలో ఇదండి. మనం అనుకున్నాం కదా ఇందాక, నన్ను మించిపోతూ ఉన్నారే, నా దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని మీరు తీసుకుంటున్నారే అంటే అది నీ యొక్క గొప్పతనం అయ్యా. నిన్ను జయించట్లేదు కదా, నిన్ను ఆశ్రయించి వచ్చాం కాబట్టి మాకు ఓడిపోవడం నీకు ఇష్టం, సులభం. భార్యాభర్తలు ఆడుకున్నప్పుడు భార్య చేతిలో భర్త ఓడిపోవడం సరసత్వం అంటారు. పిల్లవాడు తండ్రి ఆడుకున్నప్పుడు పిల్లవాడి కోసం తండ్రి ఓడిపోవడం ఒక ఆనందం అంటాం. అలా ఉండాలే కానీ ఎప్పుడు నేనే జయిస్తూ ఉంటే ఏం గొప్పతనం, దాంట్లో ఉండే గొప్పతనం ఏముంది అనేటువంటి దాన్ని చూపించడానికి కూడా వీళ్ళు షీర్ గోవింద, చాలా కన్యాగుణాలు కలిగినటువంటి గోవింద. ఈ గోవింద శబ్దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. గో అనేటువంటి శబ్దానికి భూమి అని, పర్వతము అని, వాక్కులు అని, వేదములు అని అన్ని దశావతారాలు, సమస్త అవతారాలు ఈ గోవింద శబ్దంలోనే వస్తాయి. కాబట్టి అలాంటి గోవింద ఉంతన్నై పాడి పరైహొండి యాం పెరు సమ్మానం, నిన్ను నోరారా మనసారా మేమంతా కీర్తించి పాడి పరయహొండు, ఈ పరయ అనేటువంటి వాద్యాన్ని తీసుకున్న తర్వాత మేము పొందేటువంటి సన్మానం ఎలా ఉండాలో తెలుసా? నాడు పుహళం, ఈ లోకానికి అంతటికి కూడా తెలియాలి. ఎందుకు చెప్తున్నారు ఇట్లా అంటే, సన్మానం అంటే అందరికీ తెలిసే విధంగా జరిగితే పరమాత్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఫలానా అప్పుడు కృష్ణ పరమాత్మను వీళ్ళు స్తుతించడం వల్ల ఇంత గొప్పతనం జరిగింది అని అందరూ వచ్చి ఆశ్రయిస్తారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. రామదాసు గారు జైల్లో ఉన్నారు. జైల్లో పెట్టినప్పుడు ఆయన బాధపడుతూ ఉంటారు, నమ్మిన వారిని మోసము చేయుట న్యాయముగా దూర నా తండ్రి, సమ్మత మౌన సూచే వారికి చక్కనగా దూర రఘునాథ, నమ్మిన వారిని మోసము చేయుట న్యాయము కాదుర నా తండ్రి. నేను ఇట్లా చెరసాల్లో ఉన్నాను, నేను నమ్ముకున్నాను, నమ్మిన వారిని మోసం చేస్తే ఇది న్యాయం కాదయ్యా, ఇది నా కోసం బాధపడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నా కోసం ఎలాగో నా జీవితం సగం తెల్లవారిపోయింది, పెద్ద విషయం ఏమీ కాదు, ఉంటే ఎంత పోతే ఎంత, దానికోసం కూడా నా బాధ. విన్నారంటే పరులందరూ నిన్ను విడనాడుదురే రఘునాథ, రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే ఆయన ఎవరిని కాపాడడు అని అందరూ వదిలేస్తారే నిన్ను, అది నా బాధ.
విన్నారంటే పరులందరూ నీను విడనాడుదురే రఘునాథ. అన్నా నీకిది చిన్నముగా దూరాదుకోవలెరా రఘునాథ. నీ చిహ్నం ఇది కాదు, ఎవరైతే వచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించడం నీ చిహ్నం కదా ఓ రామచంద్ర. నా గురించి నేను మాట్లాడల్లా. ఇప్పుడు ఒక యాడ్ చూసే కదా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటాం, ఈ ప్రోడక్ట్ కొంటే ఇంత బాగుంటుంది అనే కదా ఎవరైనా వెళతారు, దాన్ని కొనడానికి వెళతారు. రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే వీడు జైల్లో పడతాడు, కృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే వీడు సంకనాకిపోతే, ఇట్లా ఏదని చెప్పాం అనుకోండి, ఎవడొస్తాడు నమస్కారం పెట్టమే మానేస్తాడు కదా. పరమాత్మను ఆశ్రయిస్తే వాళ్ళ చరమాంకం ఇంత అద్భుతంగా ఉంటుంది అని తెలియడం కోసమే వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ నాడు పుహళం పరిశీనాలన్నా అందరూ కూడా ఈ గొప్ప సన్మానాన్ని చూసి ఆనందపడాలి అని చెప్పు. చూడహమే తోల్బళయే తోడే చెవిప్పూవే, చేతులకు గాజులు, తర్వాత భుజకీర్తులు, తర్వాత కర్ణాభరణాలు, కాళ్ళకి అందెలు, ఇవన్నీ కూడా పాడహమేయన్రనయ పల్హలను యాముడు. ఆ ఆభరణాల పేర్ల కూడా మాకు తెలియవు, అవన్నీ కూడా అలంకరించుకోవాలి. తమిళక వెంటాడు అక్కడ చమత్కారంగా ఒక రాజుగారి దగ్గరికి వెళితే ఆ రాజుగారు రకరకాల ఆభరణాలు ఇంట్లోకి పంపిస్తే పాపం వాళ్ళు చాలా కటిక దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఒక్కొక్క ఆభరణాన్ని ఎక్కడెక్కడ ధరించాలో తెలియదు, ఎప్పుడు కూడా అలాంటి ఆభరణాలు చూడాల. శిరస్సు మీద వేసుకునేటువంటి ఆభరణాన్ని ఏమో చేతికో వేసుకోవాల్సినేమో ముక్కుకి వేసుకోవాల్సిన నడుముకి ఇట్లా వేసుకున్నారు పాపం వాళ్ళు. అప్పుడు వాళ్ళని చూసి చమత్కారంగా ఒక పద్యం చెప్పాట ఆయన. ఏమిటి దాని సారాంశం అంటే, పూర్వం సీతాదేవిని అపహరించుకొని రావణాసురుడు తీసుకుని వెళుతూ ఉంటే సీతాదేవి తన దగ్గర ఉండేటువంటి ఆభరణాలు నగలు అన్నీ కూడా తీసి పడేస్తే కోతులన్నీ మొత్తం ఒక చోటుకి చేర్చి దాన్ని ఒక్కొక్కటి అలంకరించుకుంటూ ఉన్నాయి. వాడికి తెలియదు ఎక్కడ పెట్టుకోవాలో, ఒకటేమో తలకి, ఒకటి ముక్కుకి, ఒక చెవికి పెట్టుకున్నది, అది ఎక్కడెక్కడ పెట్టుకోవాలో వాడికి తెలియదు అనమాట. అట్లా మా ఇంట్లో వాళ్ళకి ఏ ఆభరణాలు ఎక్కడ ధరించాలో తెలియలేదు అని చమత్కారంగా చెప్తాడు తమిళ కవి. అట్లా ఈ గోపికలు కూడా అంటున్నారు, ఆ ఆభరణాల పేర్లు ఏంటో మాకు తెలియదయ్యా, ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయో అన్ని ఆభరణాలు ధరింపజేయాలి నువ్వు దగ్గరుండి. పాడహమేయన్ననయ పల్హలను యామడివోం, ఆడయుడుపోం వస్త్రాన్ని ధరించాలి, అదన్ విన్నే పాల్షోరు, పాల అన్నాన్ని భుజించాలి. ఇక్కడ చెప్పడానికి కారణం ఏమిటి అంటే, గోకులంలో అంతా ఇంతకాలము కూడా గోపికలు వాళ్ళు నెయ్యున్నోం పాలున్నోం నాటకైనా చెప్పారు కదా, పాలని మేము భుజించము నేతిని మేము భుజించము అని చెప్పారు కదా. గోకులంలో మొత్తం అలా మిగిలిపోతూ ఉంది నెయ్యి పాలు అంతా కూడా. అంతేకాకుండా ఎప్పుడైతే గోపికలు తీసుకోలేదో కృష్ణ పరమాత్మ కూడా తీసుకోవడం మానేశాట, పాలు వెన్న నెయ్యి భుజించడం మానేశాడు. తద్వారా కృష్ణ పరమాత్మ సన్నబడిపోతున్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యం ఇనుబడింపచేయాలంటే వీళ్ళు కూడా ఆ వ్రత సమాప్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం అంతా కలిసి ఈ పాల అన్నాన్ని భుజించాలి అని చెప్పి అదన్ బిన్నే పాలుషోరు మూడనై పెయ్యదు ముழங்கை వైవార కూడియిருந்து కుళిరిందేలోర్ ఎంబావాయి, మనమంతా ఆ భగవదనుభవాన్ని చెయ్యాలి అని చెప్పి అందరం కలిసి ఆ పాల అన్నాన్ని భుజిస్తూ ఆ రసాస్వాదన చెయ్యాలి అని చెప్పి ఈ పాశురం ద్వారా కృష్ణ పరమాత్మని ప్రార్థించడం జరిగింది. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది శ్రీ ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడి సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావై కూడారవెల్లం శీరుగోవింద అనేటువంటి ఈ పాశురానికి ఆశ్రయించని అరుల జయించడి అలరుగుణ భరిత కృష్ణ అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గలిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి ఎస్ అనూష గారు గానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాద నీరాజన మండపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో మనం వీక్షించవచ్చు. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన. యదకరవదప్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ मङ्गलम् मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। अस्तु गोपालबालाय नित्याय परमात्मने भक्तवात्सल्यनिधये नित्यभोग्याय मङ्गलम्। श्रीमत्यै विष्णुचित्तार्य मनोनन्दन हेतवे नन्दनन्दन सुन्दर्यै गोदायै नित्यमङ्गलम्। श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఆశ్రయించని అరుల జయించడి అలరుగుణ భరిత కృష్ణ ఆశ్రయించని అరుల జయించడి అలరుగుణ భరిత కృష్ణ విశ్వరక్షణిను పాడి వస్తువులు వేడుక కొనుటయ చాలదుగా ఆశ్రయించని అరుల జయించడి అలరుగుణ భరిత కృష్ణ విశ్వరక్షణిను పాడి వస్తువులు వేడుక కొనుటై చాలదుగా ఆశ్రయించని అరుల జయించని అరుగుణ కృష్ణ
కంకణమ్ములను భుజకీర్తులను కమ్మలు కర్ణములను కంకణమ్ములను భుజకీర్తులను కమ్మలు కర్ణములను వంక పెట్టుగడు పాదాభరణములు వలిపెములు సదుము వారేల ఆశయించని అరుల జయించని కృష్ణ కంకణమ్ములను భుజగీతులను కమ్మలు కర్ణములను వంక పెట్టగను పాదాభరణములు వలిపెములు సగుము వారేల ఆశ్రయించని అరుల జయించని కృష్ణ విశ్వరక్షణిను పాడి వస్తువులు వేడుకగునుటయ చాలదుగా ఆశ్రయించని అరుల జయించని కృష్ణ శ్రీరానమును మునుగగనేకిని చేరిచి మోచేతి గజార శ్రీరానమును మునుగగనేకిని చేరిచి మోచేతి గజార సారసాక్షమము కూడి భుజింపగ సకల పాపములు సమయునుగా ఆశ్రయించని అరుల జయించని కృష్ణ క్షీరానమును మురుగగనేతిని చేరిచి మోచేతి గజార సారసాక్షమము కూడి భుజింపగ సకల పాపములు సమయునుగా ఆశ్రయించని అరుల జయించని కృష్ణ విశ్వరక్షణిను పాడి వస్తువులు వేడుకగునుటయ చాలదుగా ఆశ్రయించని అరుల జయించని కృష్ణ విశ్వరక్షణిను పాడి వస్తువులు వేడుకగునుటయ చాలదుగా ఆశ్రయించని అరుల జయించని కృష్ణ Oh